వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ప్రేక్షకులకు ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ అభిప్రాయపడింది. తెలంగాణ మహిళల్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలే ఉన్నాయన్నారు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సులో కుట్లు అల్లెకలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, ఈ రోజు బీఆర్ఎస్ అక్కడ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై సుమోటోగా విచారణను ప్రారంభించిన మహిళా కమిషన్ దీనిపైన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చేసిన అంశాలను మనము ప్రస్తావించుకుందాము. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ కె తారక రామారావు గారు చేసిన మీడియా కామెంట్స్ ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ కామెంట్స్ విస్తృతంగా ప్రచారమయ్యాయి. అవమానకరమైన స్వభావం కారణంగా కమిషన్ దృష్టికి వచ్చింది. తెలంగాణలోని అసంఖ్య మహిళా సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను బాధ కలిగించాయని కూడా కమిషన్ గమనించింది. పైన పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం కమిషన్ ఈ అంశంపై సుమోటో విచారణను ప్రారంభించింది అంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. తాజాగా ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు ఇది చాలా వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ భవన్ లో కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపైన కూడా మాట్లాడారు. ఆయన త్వరలోనే స్టేషన్ గన్పూర్ కి ఉప ఎన్నిక వస్తుంది, తాటికొండ రాజయ్యనే ఖచ్చితంగా గెలవబోతున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడి పలు అంశాలు కూడా ప్రభుత్వానికి సంబంధించి పలు అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. రైతు బంధు ఎత్తుకొట్టి రుణమాఫీ పేరుతోనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది అని, అలాగే ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా అని అందరూ దేవుళ్ల మీద ఒట్టేస్తారని కూడా ఇలా పలు అంశాలు కూడా మాట్లాడుతూ ఒకసారిగా కూడా ఈ ఆడబిడ్డల విషయానికి వచ్చేసి ఆడబిడ్డలకు ఎన్నెన్నో మాటలు చెప్పారు. తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అని చెప్పారు. మరి ఇప్పటికే చాలా పెళ్లిళ్ళు అయ్యాయి, ఈ సీఎం కి ఇంకా బంగారం దొరుకుతలేదా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇవ్వడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక బస్సులో ఎల్లిపాయలు ఏరితే తప్ప అని మంత్రి సీతక్క అంటుంది. తప్పు అని మేమెందుకు అంటాము అని కూడా అని అంటారు. మీరు అవసరమైతే ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేకంగా సపరేట్ గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేయండి, డాన్స్ లో మీరు బస్సులలో డాన్సులు కూడా నిర్వహించవచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు బస్సులో కొట్టుకునే పరిస్థితి ఉండేదా అని కూడా మహిళలకు కూడా వీళ్ళ వ్యవహారం అర్థమైంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము మహిళలు బస్సులలో కొట్టుకుంటున్నారని చెప్పేసి ఇదే విషయాన్ని అంటే మంత్రి సీతక్క దాంట్లో వెలిపాయలు ఒలుచుకోవడంలో తప్పేంటి అని కూడా మంత్రి సీతక్క అన్నారని అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మంత్రి సీతక్క కూడా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కి మహిళను పరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారని కూడా ఆమె కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదము ఇప్పట్లో సమసిపోయే లేదు, రగడగా కూడా మారుతోంది. అయితే మంత్రి సీతక్క కూడా చాలా గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన కేటీఆర్ తక్షణమే తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని, అలాగే కుట్లు అల్లికలు అవసరమైతే డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అంటూ కేటీఆర్ యావత్ తెలంగాణ మహిళలను అవమానించారంటూ కూడా మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో కూడా
ఫైర్ అయ్యారు. సో అయితే ఇప్పుడు దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఏమో మహిళా కమిషన్ ఎంటర్ అయ్యి దీనిపైన సుమోటోగా కూడా కేసు స్వీకరించింది. సో ప్రస్తుతం ఈ వివాదం ఎటు తిరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆయన తర్వాత కూడా చెప్పారు, మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలనే మేము ఉటంకించామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే సీతక్క కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుత్సారకరంగా మాట్లాడారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్ అంటూ కూడా ఫైర్ అయ్యారు. మీ ఆడపడుచులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అంటూ కూడా ఆమె కేటీఆర్ పై మండిపడ్డారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం అంటూ బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, ఆడవాళ్లను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాము. అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటంటూ కూడా ఆమె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రశ్నించింది. ఇంటి వద్ద చేసుకునే చిన్న చిత్కా పనులు బస్సుల్లో చేసుకుంటే వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గం అంటూ కూడా కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. మహిళలు బ్రేక్ డాన్సులు వేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్ అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నా అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ కూడా క్షమాపణలు చెప్పాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు, ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు, 10 ఏళ్లు మీరు ఏం చేయలేదు, మేము చేస్తే దాని మీద మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. శ్రీచరణ్, కేటీఆర్ వ్యాఖ్యలపై మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా మండిపడుతున్నారు మహిళలు. తెలంగాణ మహిళని ఇలాగ మాట్లాడొచ్చా మీరు అని చెప్పని క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ప్రస్తుతము ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలు. ప్రస్తుతం మంత్రి సీతక్క కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైమ్ తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కూడా, మహిళా కమిషన్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యి కూడా సుమోటోగా కూడా కేసుని తీసుకున్నారు. ఇప్పుడు దీనిపైన కూడా ఇది ఎలాంటి రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు తాము 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, హరీష్ రావుకు సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో ఏర్పాటు చేసిన 3వ విడత రైతు రుణమాఫీ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు. 2022 మే 6న చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంత మంది కాళ్ళలో కట్టెబెట్టాలని చూసినా ఇయాలటికి 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేవని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు.
మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. లక్షలాది తెలంగాణ రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా, మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బస్సుల్లో మహిళలు ఎలిపాయ అల్లం పొట్టు తీయడం తప్పేలా అవుతుందన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ కేటీఆర్ కామెంట్ చేయడంతో సీతక్క మండిపడ్డారు. మీ ఇంట్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఇలాగే డాన్సులు చేస్తారా అంటూ సీతక్క ఫైర్ అయ్యారు. దాంతో అల్లం ఎలిపాయలు మంత్రి సీతక్క కేటీఆర్ మధ్య మాటలు మంటలు పెంచాయి. కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా, సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం ఎల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదే విధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటల జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడుపుకున్నాం. మీరు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళైతే తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటారు మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంతటం? మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అంతటం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా, అసహ్యంగా, కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది. నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ, వడ్డీ లేని రుణాలు గాని, ఉచిత బస్సు ప్రయాణం గాని, 500కే గ్యాస్ సిలిండర్ గాని, అమ్మ ఆదర్శ పాఠశాలలు గాని, రిపేర్స్ గాని, అదేవిధంగా మరి ఇతరతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా మహిళలను ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు, చెడిపోతున్నారని కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడడం జరిగింది. అదే టైంలో సరే 100 కిలోమీటర్లు నేను గుర్తు చేసినా కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాదు లేదా వరంగల్ నుంచి హైదరాబాదు ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్లో కొనుక్కొని ఇంటికి పోయేసరికి పొద్దుపోతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగులో ఉన్నది వాళ్ళు కూర్చున్న సీట్ కాడనే ఎల్లిపాయలు ఉడుచుకుంటున్నారు, లేకుంటే ఏదో కుట్టుకున్నారు, ఏదో వాళ్ళు ఉన్న సీట్ కాడ వాళ్ళు ఏదో పని చేస్తున్నారు అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాద్లలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది.
కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడి. అలా తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు, సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజులకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళకు చేతనైన పని వాళ్ళు క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్లు, మీరు పెట్టలేదు, మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రిని? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలో వేటు పడడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైనా కోర్టు తీర్పు రావచ్చన్నారు. తొందరలోనే స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక రాబోతుందని, అక్కడ బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలవబోతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్తలని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా చెడు జరిగితే కేసీఆర్ ఖాతాలోనూ, మంచి జరిగితే తమ ఖాతాలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్టేషన్ గన్పూర్ నుంచి కేసీఆర్ త్వరలో జనాల్లోకి వెళతారని కేటీఆర్ స్పష్టం చేశారు. తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకుని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ వీళ్ళేమి దాచుకుంటలేరు వాళ్ళు. ఇట్లా గెలిచిండ్రు, అందులో ఎంపీకి పోటీ చేస్తాను, ఇట్లా గెలిచిండ్రు, కండువాలు కప్పుకొని ఓపెన్ గా కుల్లా ఇల్లు ఊరు తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ కోటేమని తిరిగిండ్రు. కాబట్టి ఇళ్ళ గెలిచిన వాళ్ళు అవతల పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్ గా ఉంది. మే 2023లో సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా. తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకుని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ లీడర్లు ఇంకా కోలుకోలేదా? అధికారంలో ఉండగా ఓ రేంజ్లో రెచ్చిపోయిన మాజీలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? వారిది వ్యూహమా లేదా భయమా? గులాబీ పార్టీలో ఈ మాజీలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గులాబీ లీడర్లు సైలెంట్ అయిపోయారు. సీఎం రేవంత్ గులాబీ బాస్ పై విమర్శలు సంధిస్తున్నా నేతల నుంచి కనీసం కౌంటర్ కూడా పడటం లేదు. రాష్ట్రంలో ఓ దశాబ్దం పాటు అధికారం చెలాయించి విపక్షాలను ఆటాడుకున్న ఫైర్ బ్రాండ్ లీడర్లు ఇప్పుడు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోవడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో పోరాట యోధులుగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు సైతం మౌనం దాల్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేతల సైలెన్స్ వెనుక ఏదైనా వ్యూహముందా, లేదంటే రేవంత్ రెడ్డికి భయపడే వాళ్ళు విమర్శించడం లేదా అనే చర్చ నడుస్తుంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండగా కొందరు నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఆ నేతలంతా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓ రేంజ్ లో విమర్శించేవారు. అప్పటి మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కువగా సీఎం రేవంత్ తో పాటు ఇతర నేతలను బండబూతులు తిట్టేవారు. మరికొందరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదారి కిషోర్, రసమయి బాలకిషన్, జీవన్ రెడ్డి లాంటి లీడర్లు మాటల తూటాలు పేల్చేవారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోగానే ఈ లీడర్లంతా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రభుత్వాన్ని ఏపీలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆయన భువనేశ్వరి స్వయంగా భోజనం వడ్డించారు. తర్వాత సీఎం దంపతులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే భోజనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి సామాన్యులకు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో 100 అన్నా క్యాంటీన్లను మంత్రులు శుక్రవారం ప్రారంభిస్తారు. ఈ క్యాంటీన్ల ద్వారా 1,00,000 మంది పేదలకు ఆహారాన్ని అందించనున్నారు. పైకి పెట్టి కొంచెం పైకి నాన్నగారు చేద్దాం. నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.